మరొకసారి సత్యదేవుని సందేశాలని మా ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ప్రార్థనా ఛానల్ ద్వారా మరొకసారి మీకు వాక్యం అందించిన దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మిమ్మల్ని వెక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోక తండ్రి వందనాలు నాయన. ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. త్రియక దేవ మీకు స్తోత్రం నాయన. ఈ సమయం అందు ఇంకో ప్రార్థనా ఛానల్ ద్వారా మరొకసారి నీ బిడ్డలైన వారికి సువార్త చెప్పడానికి సిద్ధపడుతుండగా దైవమా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన బిడ్డలకు మేలు కలుగుతుంది నాయన. ఎంతమంది టీవీ ముందు కూర్చొని వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారో అయ్యా వారందరితో మీరు మాట్లాడండి. నీ మాట వింటూ ప్రతి ఒక్కరికి నీ మాట వినగల చెవి గ్రహించుకుని ఏమో దయచేయండి. అలాగే నీ మాట వినటకు తగు జ్ఞానము నాకు కూడా గ్రహించి ఆత్మదేవ మీరు నడిపించి సహాయం చేసి మహిమ పొందమని మీ చేతులను అప్పగించుకుంటూ నిన్నే స్తుతించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి తెంచి అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. వాక్యం చదువుకుందామండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7 వచనాలు వరకు చదువుకుందాము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్లే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుడు తన వాక్యం దీవించునుగాక. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసివేనని మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. యేసయ్య చెప్తున్నాడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మనము ఆ ద్రాక్షవల్లిలో తీగలం అన్నమాట. మన భాషలో చెప్పుకోవాలంటేనండి, మనకి ఇక్కడ ఒక ద్రాక్ష పంట ఉండదు. మనకి వర్షాకాలం వస్తే చిక్కుడు పంట, చిక్కుడు తీగ, అది చక్కగా ఏం చేస్తున్నా ముందు చిన్న మొక్కగా వస్తుంది. అది పాకి తర్వాత బలం పొందుకొని కొమ్మలు కొమ్మలుగా పందిరంతా అలుముకుంటుంది. తర్వాత అది పూత పూసి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది. అయితే మరి ఆ ఇశ్రాయేలు దేశంలో వారికి ఎక్కువ ద్రాక్ష పంట, ద్రాక్ష తీగ కూడా అంత. ఒకసారి మేము కూడా మా దొడ్లో పెట్టాం. అది చక్కగా చిక్కుడు తీగ ఎలా పాకుతుంది అలా పాకి పందిరంతా అలుముకుపోయిందనమాట. అయితే ఇక్కడ దేవునికి వాక్యం చెప్తా ఉంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలను దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను రక్షించబడ్డాను, నేను ప్రభువును తెలుసుకున్నాను. ఆయనలో దినదినము నేను ప్రార్థన చేసుకుంటూ మోకరించి వాక్యం చదువుకుంటూ సంఘములో సహవాసములో మరి దేవుని గురించి నేను జీవించాలని ఆశపడ్డాను. ఆశపడి దేవుని కొరకే జీవించాలి, దేవుడు నిలిచి ఉండాలి, దేవుడిలోనే ఫలించాలని చెప్పేసి ఒక తీర్మానం తీసుకొని నడుస్తామండి. అయితే మనము రక్షించబడి బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవిత విధానం మార్చుకొని మనం చాలా ఆశపడుతుంటాం. కానీ మనలో పాప స్వభావాలు చాలా ఉంటాయి. ఊరికే కోపపడతాం. ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే వెంటనే తాసుబాలు ఇస్తున్నట్లు లేచిపోతాం. అది పాత స్వభావమే కదా. పనికిరాని తీగలు మనలో చాలా ఉంటాయి. మనం ఒక్కోసారి ఇతరులను చూసి ఊరికి వ్యసన పడుతూ ఉంటాం. ఇతరులను చూసి ఊరికి వాళ్ళ మీద మన పెత్తనం చూపించి కూడా చూస్తాం. కొంతమంది నాకు తెలుసు, నేను వాక్యం చెప్పి ప్రార్థన చేసి సంఘముగా ఉన్నప్పుడు సాహసంగా ఉన్నప్పుడు రక్షించబడిన కాడ నుంచి ఒక విషయం బాగా గమనించింది ఏంటంటే, నేను వాక్యం చెప్పినంతసేపు నేను మాట్లాడతా. వాక్యం అయిపోయిన తర్వాత నన్ను మా వాళ్ళు ఎవరు మాట్లాడినవారు. అప్పుడు దాకా నేను చెప్పింది వాళ్ళు వింటారు, అక్కడి నుంచి వాళ్ళు చెప్పేది నేను వినాలి. ఇక ఒకరి తర్వాత మాట్లాడుతూ నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి అంటే
మనిషికి అతిగా మాట్లాడే స్వభావం, అది కూడా పనికిరాని స్వభావం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అంటే ఈనాడు మనిషి విస్తారంగా మాట్లాడుతున్నాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, మించి వచ్చినంతా కూడా దుష్టుని తగ్గించి వస్తుందని యేసయ్య చెప్పాడు కదా. మనోళ్ళు ఎంత వాక్యం విన్నా వాక్యం గుర్తుండదండి. ఎంత వాక్యం చదివినా వాక్యం గుర్తుండదు. ఎప్పుడోసారి వాక్యం చదువుతారు, ఎప్పుడో ఎక్కడో ఏ దైవజనుడో ఏ సాకులు చెప్పిన మాట వింటారు, మర్చిపోతారు. అంటే ప్రతి విషయంలోనూ ప్రతిరోజు మనం జాగ్రత్తగా ఉండాలి. నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేస్తానన్నాడు. ఆ తీగ అంటే ఫలించాలంటే మనలో పనికిరాని స్వభావాలు, అంటే పనికిరాని తీగలు వ్యర్థంగా మరి ఆ తీగ పైకి వెళుతూ ఉంటే కొన్ని పక్కన జిడ్డల్లాగా వచ్చేసి ఏం చేస్తాయి అంటే అవి ఫలించవు, కాయవు, కానీ రొట్ట పెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే ఇదిగో ఇది పక్క నుంచి వచ్చింది కానీ ఇది పెరుగుద్ది కానీ కాయదని కట్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు యేసయ్య కూడా మనలో కొన్ని చెడ్డ స్వభావాలు ఉంటే అవి తీసేసుకోమని చెప్తున్నాడు. అతిగా మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏముంది? అది పనికిరాని స్వభావమే కదా. అతిగా కోపపడటం వల్ల, కోపపడను కానీ పాపం చేయొద్దన్నాడు. అంటే అతిగా కోపపడతాం. ఒక్కో రోజు ఆ కోపం ద్వారా వారం 15 రోజులు మాట్లాడుకొని విశ్వాసులు ఉంటారు, సేవకులు ఉంటారు. ఈ ఇళ్లలో భార్యాభర్తలు అయితే చెప్పే పనే ఉండదు, పిల్లలు చెప్పే పని ఉండదు, మాటి మాటికి. అంటే ఇవన్నీ కూడా పనికిరాని స్వభావాలు. వ్యక్తిగతంగా మన దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన దగ్గరే పనికిరాని చెడ్డ స్వభావాలు చాలా ఉంటాయి. మనలో అసూయ ఉంటుంది, పోదు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని. అంటే యేసయ్యలో మనం ఫలించాలి. ఆ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. అంటే ఆయనలో అంటే మనం ఫలించాలి. యేసయ్యను కలిగిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే అయి ఉండటానికి ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించుకుంటూ వెళ్ళాలి, ఆయన వెంట వెళుతూ ఉండాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఆయనలోనంటే మనం ఫలించకపోతే తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవల్లని దానిలో పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడంట. నాలో పనికిరాని స్వభావాలు చాలా ఉన్నాయి ప్రభా, అవన్నీ తీసివేసి నన్ను పరిశుద్ధపరచు ప్రభా. నాకు నీ మనస్సు కావాలి ప్రభా, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభా, ఈ లోకంలో బ్రతికినంతకాలం నీ సాక్షిగా ఉండాలి ప్రభా, నేను నీలో నిలిచి ఉండాలని చెప్పేసి మనం ఎలా ప్రార్థన చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మరి ఎక్కడ నిలిచి ఉండాలి? యేసయ్య సన్నిధిలో నిలిచి ఉండాలి. మన మోకాళ్ళ జీవితాన్ని పోగొట్టుకోకూడదు. మనం ఆయనలో ఎదిగే జీవితాన్ని పోగొట్టుకోవద్దు, ఆయనలో ఫలించే జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఆయనలోంచి వేరే బయటికి వెళ్తే మనం ఫలించాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు దేవుడు. ఆయనకు వేరై ఉండి లోకంలో ఏమీ సాధించలేడు. ఆయనలో నిలిచి ఉండి ఆయన దగ్గర మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతి విషయంలో మనకు విజయమే వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా మనకు జయమిస్తాడు దేవుడు. ఎందుకంటే మనం ఆయన నామాన్ని ధరించి లోకంలో జయించుకుంటూ వెళ్ళాలని ఆయన చూస్తున్నాడు, ఫలించుకుంటూ వెళ్ళాలని ఆయన చూస్తున్నాడు. నాలో నిలిచి ఉండండి, మీలో నేను కూడా నిలిచి ఉంటాను. అంటే ఎవరి యందు ఆయన నిలిచి ఉంటాడో వారంట బహుగా ఫలిస్తూ ఉంటారంట. లోకంలో మనం చూస్తూ ఉంటాము, ఆయన మాట విన్న సేవకురానికి లోబడి భయపడి బ్రతికేవాడు, ఈ లోకాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి మాత్రం ప్రేమించేవారు బహుగా ఫలిస్తూ ఉంటారు. ఆయన మనలను ప్రతిరోజు పరీక్షిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు అంతగా పట్టించుకోడేమో. నేనంటాను, దేవుడు మనలను పట్టించుకుంటున్నట్టుగా ఈ లోకంలో మరి ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు. మనల్ని పట్టించుకునే వ్యక్తి ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు, సాతానుడు. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే దేవుడి కంటే ఎక్కువ మనం వెంటాడుతూ ఉంటాడు. దేవుడు మనం పట్టించుకుంటాడు, మనం పరీక్షిస్తుంటాడు. మనలోని పనికిరాని స్వభావాలన్నీ కూడా మీరు తీసివేసుకోండి అని మనల్ని ఖండించి గద్దించి మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు, మనకు జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. మనకు బుద్ధి చెప్పడానికి ఎంతమంది సేవకులు వాడుకుంటున్నాడండి దేవుడు. ఈ రోజున ఎంతమంది సేవకురాలు వాడుకుంటున్నాడు, ఎంతమంది చేత మనకు బోధ చేపిస్తున్నాడు. ఈ రోజున ఎంతమంది బోధిస్తున్నారు. నేను రక్షించబడినప్పుడు రేడియోలో వాక్యం చెప్పాడు చాలా కొద్ది మంది. ఈ రోజున చూస్తే ఆ సంఖ్య లెక్కకు మించి ఉంది. ఆ రోజున దైవజనులు జోషన్న గారు వాక్యం, నేను రక్షించబడ్డాను. తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు, మరి ఇంక జోషం కిషోర్ గారు, దైవజనులు జయపాల్ గారు, కొద్దిమంది వాక్యాలు నాకు తెలుసు. ఆ రోజున కొద్దిమంది రేడియోలో వాక్యం చెప్పేవాడు. ఈ రోజునండి ఎంతమంది చెప్తున్నారు? ఇంతమందితో వాక్యం ప్రకటించబడితే అవసరం అంటే అవసరమే.
నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తానని చెప్తున్నాడు. అంటే మనము ఆయనలో ఫలించాలని. కొంతమంది వాక్యమును చదవడానికి దేవుడు ఇలా పదే హెచ్చరిక చేపిస్తూ ఉంటాడు. టీవీలో వాక్యాలేనా, ఎంతమంది ఈ రోజుల్లోనండి ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణం ఎన్ని సువార్త సభలు, ఎన్ని ప్రార్థనా కూడికలు, ఎన్ని హెచ్చరికలండి, ఎన్ని గద్దింపులండి. ఇవన్నీ ఎవరి కోసం అంటే మనము ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదని యేసయ్య మనందరి క్షేమము కోరండి. ఆయన ఎంతమందిని భూమి మీద సిద్ధపరిచాడు, ఎంతమందిని మన దిద్దుబాటుకో సిద్ధపరచాడని. ఎంతమంది వాక్యాలు వింటున్నాం. నేను పలానా ఆయన వాక్యం విన్నాను అని ఆ సేవకుడు ఈ సేవకుడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఆ విన్న వాక్యాన్ని బట్టి ఎంత దిద్దుబాటులోకి వస్తున్నాం, ఎంత వేసే దగ్గరగా వెళుతున్నాము, ఎంత ఆయన మనసును కలిగి జీవిస్తున్నాం మనం అంటే చాలా చాలా తక్కువ. నేనైతే నా అనుభవాన్ని బట్టి ఒకటే చెప్తాను, నేను అనేక మంది వాక్యాలు వినను. అవసరమైన వాడు కొద్దిమంది వాక్యం వింటాను, కానీ నేను ఎక్కువ వాక్యం చదువుకుంటా. ఎంత వాక్యం చదువుకోగలను అంత వాక్యం నేను చదువుకుంటా. ఆ వాక్యం నేను చదువుకుంటాను, వాక్యం ధ్యానం చేసుకుంటూ నన్ను నేను యేసయ్యకి అప్పగించుకో. ఎందుకంటే మన వ్యక్తిగతంగా వాక్యం చదువుకోవటం మనకి చాలా అవసరమైనప్పుడు కొంతమంది గొప్ప గొప్ప దైవజనుల వర్తమానాలు కూడా వింటున్నాను. కానీ వ్యక్తిగతంగా నేను వాక్యం ఎక్కువగా చదవాలి. వ్యక్తిగతంగా ఆయన మనసు ఏంటో నాకు తెలియాలి, ఆయన హృదయం ఏంటో, ఆయన చిత్తం ఏంటో, నాలో ఆయన చిత్తం ఏంటో, నాకు అప్పగించినటువంటి ఈ బిడ్డలందరి పట్ల ఆయన చిత్తం ఏంటో నేను తెలుసుకోవడానికి నేను పదే వాక్యము చదివే వ్యక్తిగా ఉండాలి. ఆయన అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను కూడా నేను తీసి పారవేస్తాను. ఆలోచన, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచింటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును కూడా ఫలించరు. మనమంట ఆయన యందు నిలిచి ఉంటేనే ఫలిస్తామండి. ఆయనకి వేరుగా ఉండి మనం ఫలించలేము. మనం ఎందుకు ఫలించాలి? ఎందుకంటే మనము రక్షించబడినందుకు మనలో ఫలాలు కనిపించాలి. ప్రథమ ఫలము యేసు ప్రభు వారు, ఆ తర్వాత మనందరము ఫలాలుగా తండ్రికి ఇవ్వబడ్డాం. అంటే ఈ అన్యజనుల్లోంచి, లోకములో నుంచి సాతానుడు మనందరి బందీలుగా తీసుకుంటే యేసయ్య తన ప్రాణం పెట్టి రక్తము కాచి మనందరూ కొనుక్కున్నాడు, విమోచించుకుంటున్నాడు. రక్తము కాచి ఈ లోక అధికారి సాతాను మనందరూ బంధించి వేస్తాడు. అగాధములో, పాపములో, అజ్ఞానములో, అవిధేయతలో, ధనాశలో, దురాశలో, శరీరీచ్ఛలో, కామ, క్రోధ, మదమచ్చలను అందరూ బంధించి వేసి బయటికి రాకుండా చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ప్రేమించి మన చుట్టూ అనేక మంది హెచ్చరించేవారిని, గద్దించేవారిని, ఖండించేవారిని, మనకు బుద్ధి చెప్పేవారిని ఒకరి తర్వాత ఒకరు ఎందుకు పెట్టాడంటే ఎవరో ఒకరి ద్వారా మనం హెచ్చరించబడి ఆయనలోకి వస్తాము. మనమంటే లోకంలో ఫలించాలంట. మనం ఎందుకు ఫలించాలంటే మనం ఫలించే కొద్దిగా, మనం ఆయన నిలిచి ఉండే కొద్దిగా మనం ఫలిస్తూ ఉంటే మన ఫలాలను బట్టండి ఇదిగో మన పక్కన అనేక మంది ఆకర్షించబడతారు. నేను యాత్రికుని ప్రయాణం అనే ఒక బుక్ చదివాను. ఆ బుక్ నాకు అంత గుర్తులేదు, కానీ ఆ యాత్రికుడు తన ప్రయాణము కొనసాగిస్తూ వెళుతూ ఉంటే ఆయన భార్య ఆయన వెంటరాదు. తనకి 4 కుమారులు, వారు 4 వెంటరారు. తనకి ఒకే ఒక్క సహాయం, ఒక విశ్వాసి సహాయం వస్తాడు. ఆయన ప్రయాణము చేస్తూ ఎన్ని బాధలు అనుభవిస్తాడో, ఎంత శోధనకు గురవుతాడు, ఎంత శ్రమకు గురవుతాడు, అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొంటూ చివరికి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఒకే ఒక్క మనిషి అండి తోడు. కానీ ఆయన ఈ లోక జీవితాన్ని ముగించిన తర్వాత ఆయన భార్య దేవుని తెలుసుకొని నా భర్త వెళ్ళిన మార్గం నేను కూడా వెళ్తానని ఆమె కూడా ప్రయాణం కొనసాగించింది. ఆమెతో పాటు ఆమె కుమారులు, ఆమె కోడళ్ళు, ఆమె ఇరుగు పొరుగు, ఆమె బంధుమిత్రులు, స్నేహితులండి. భర్త చివరి దాకా ప్రయాణించి అక్కడికి వెళ్ళేసరికి పెద్ద గుంపు అయిపోయిందండి. అంటే యాత్రికుడు తన ప్రయాణము కొనసాగిస్తూ ఒక్క మనిషితో సహవాసంతో తన యాత్ర మొత్తం కొనసాగించి లోకం ఎన్ని కష్టాలు వచ్చినా ఈ లోకమని మహారణ్యములో వాక్యమును ఖడ్గం పట్టుకొని తన ప్రయాణం కొనసాగించి మంచి పోరాడి యేసయ్య దగ్గరికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. కానీ తను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత తన భార్య, తన పిల్లలు, అంటే ఆయన నడిచిన మార్గములో ఆయన పడిన కష్టము, ఆయన కాచిన కన్నీటిని బట్టి ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన బిడ్డలు, ఆయన బ్రతికుండంగా వారి దగ్గరికి రాలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత, ఆయన జీవితం ముగించిన తర్వాత వాళ్ళందరూ వెంబడించుకుంటూ వచ్చారండి. ఈ రోజున
అన్యజనులుగా ఉన్న మనము మన ఇంట్లో ఒక్కొక్కడికి రక్షించబడ్డాం. ఈరోజు ఒంటరిగా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు మనకు పక్కన ఎవరు సహాయం లేకపోవచ్చు. కానీ యేసయ్యలో మనం నిలిచి ఉంటే, కష్టం వచ్చినా నిలిచి ఉండాలి, బాధ వచ్చినా నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండడు, మీ అందరూ నిలిచి ఉంటాను అంటే ఆయనలో నిలిచి ఉంటే, మనం నిలిచి ఉంటే, మనం ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఎటువంటి భయంకర పరిస్థితులు మనకి ఎదురైనా మనం నిలబడినప్పుడు అండి, మన తర్వాత మన వెనుక మన పిల్లలు వేసే సులువుగా పరలోకం తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం నిలిచి ఉండకపోతే, ఈరోజు మనం కష్టపడకపోతే, ఈరోజు మన మోకాళ్ళు నల్లబడకపోతే, ఈరోజు మనం ఉపాసన ప్రార్థన చేయకపోతే, మన ఫలాలు లేకపోతాయి. కారు ద్రాక్షలుగా నల్ల ఫలాలు అయిపోతుందండి. మనతోనే ప్రార్థన ఆగిపోతుంది, మనతోనే సాక్ష్యం ఆగిపోతుంది, మనతోనే ఈ విశ్వాస జీవితం ఆగిపోతుందండి. మన తర్వాత మన వెనక మన పిల్లలకి ఏమి మిగలదండి. మనం వరకే ప్రార్థన చేసుకుంటూ, మనం వరకే దేవునికి ఉపాసన ప్రార్థన చేసుకుని మనం మాత్రమే నిలిచిండి, మనం మాత్రం రక్షణ పొందుకొని మన వెనుకున్న వారందరూ వదిలిపెట్టేస్తామనుకోండి, ఆయన నిలిచి ఉంటేనంట మనం ఒక్కడిని కాదండి, దేవుడు అన్యాయస్తుడు కాదు, మనం అన్యాయస్తులు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనము ఆయనలో నిలిచి ఉంటే, ఆయన మాట వింటే, ఈ లోకంలో కష్టం వచ్చినా అయ్యా ఈ కష్టములు నిలబెట్టు, ఈ బాధలు నిలబెట్టు, ఈ శోధనలో జయమివ్వు, ఈ పోరాటంలో జయమివ్వు, ఇదిగో నా ఎదుటినటువంటి ఈ అగ్ని లాంటి సమస్యల మీద పోరాటానికి నాకు శక్తినిచ్చి, నీలో తొలగిపోయిన జీవితం నా మరణం వరకు నాకు ఇవ్వు ప్రభు అని పోరాడుకుంటూ వెళుతూ ఉంటేనండి, రోగాలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, పరీక్షలు వచ్చినా పోరాడుకుంటూ వెళుతూ ఉంటే, మన తర్వాత మన వెనుకున్న మన పిల్లలకు దేవుడు దయ చూపుతాడండి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈరోజు మనము యేసయ్యలో నిలిచి ఉంటే, ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళితే, వద్దంది మానివేసుకుంటూ, మన హృదయాన్ని కట్టుబరుచుకొని కిడులో పడకుండా, శోధలో పడకుండా, సాతాను కుట్రల్లో కుతంత్రాల్లో మనం బలైపోకుండానండి, మన రక్షకుడు, మన సంరక్షకుడు, మన విమోచకుడు, మన దైవము, మన కాపరి ఆయన మాట వింటానికి లోబడుతూ ఉంటే ఆయనలో ఫలిస్తామండి. ఆయన నిలబడితేనండి మనం బలం పొందుకుంటామండి. ఆయన నిలబడితేనండి మనం శక్తి పొందుకుంటాం. ఆయన నిలబడితే మనకు రోషం వస్తుంది, మనకు పట్టుదల వస్తుంది, మనకు పౌరుషం వస్తుంది, బలముగా ప్రార్థన చేస్తాం. అందుకే నాలో మీరు నిలిచి ఉండండి, మీలో నేను నిలిచి ఉంటాను. మనం ఆయన నిలిచి ఉండకపోతే ఆయన మనలో నిలిచి ఉంటాడండి. మనం నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఆయన మనలో ఉంటే మనము చేయలేని పనులు మంచిగా చేపిస్తాడండి. ఆయన మనలను చేయి పట్టుకొని ఈ లోకం అనే ప్రవాహం మీద ప్రతి దినము నడిపిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో వచ్చే ప్రతి పోరాటం మీద కూడా యేసయ్య మనం నడిపిస్తూ ఉంటాడు, మనలను నిలబెడుతూ ఉంటాడు. ప్రతి కష్టములో, ప్రతి బాధలో, ప్రతి సమస్యలో ఈ లోకంలో మన వాళ్ళైనా మనం వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ యేసయ్య మనల్ని వదలడండి. నిన్ను విడవను, నిన్ను ఎడబాయనన్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నాలో మీరు నిలిచి ఉండండి, మీలో నేను కూడా నిలిచి ఉంటాను. ఈరోజు చాలామంది యేసయ్య నిలిచి ఉండలేదు, చాలామంది తప్పిపోతున్నారు, చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు, మరి చాలామంది దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు, బాప్తీసం తీసుకొని కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. కొంతమంది అయితే మేము బాప్తీసం తీసుకోకుండా బాగుండేది అని బాధపడుతున్నారు. ఎందుకంటే లోకం చాలా అందంగా ఉంది, లోకములు గడిపితే మాకు చాలా సంతోషంగా ఉంది, ఇక్కడికి వస్తే పద్దాక మోకరించాలి, ప్రార్థన చేయాలి, అది వాళ్ళకి విసుగైపోద్ది. ఎందుకంటే వీళ్ళు దేవునిలో ఫలించిన వ్యక్తులు కాదు. వీళ్ళకి దేవుడు అంటే విసుకొచ్చేస్తుంది, మందిరం అంటే విసుకొచ్చేస్తుంది, ప్రార్థన అంటే విసుకొచ్చేసేస్తుంది. లోకానికి పాపానికి అలవాటు పడ్డవాళ్ళు యేసయ్యకు పనికిరారు. లోకం అమితంగా ప్రేమించేవారు, ధనాశపరులు, దురాశపరులు, శరీరీచ్చ నెరవేర్చుకోవడానికి ఏ అడ్డదారిని తొక్కేవాళ్ళు యేసయ్యకు దూరం అయిపోతారండి. ఆయన ఎలా నిలుస్తారు, ఎలా ఫలిస్తారు? ఫలించడం చేతగాని వాళ్ళు అయిపోతున్నారు. ఇటువంటి వారిని చూస్తే ఈరోజు మనం ఏం చేయాలి? ఫలించిన వారు అలాంటి వాళ్ళ కోసం పాకులాడతారు. ప్రభువా మేము ఫలించాం, మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని నిలబెట్టవయ్యా, ఇది కూడా పాడైపోతున్నారు ప్రభా, వాళ్ళు భ్రష్టులు అయిపోతున్నారు, వాళ్ళ కోసం ఏడుస్తారండి ఫలించిన వాళ్ళు. దేవుళ్ళు బలం పొందుకున్న వాళ్ళు నశించిపోతే ఆత్మల కోసం ఏడుస్తారండి, అంగలారుస్తారండి, విజ్ఞాపన చేస్తారండి.
ఫలము లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ కూర్చున్నామంటే కూర్చుని కాడ కూర్చున్నానంటారు. ఎన్ని సంవత్సరాలైనా వారి జీవితం మారదు, వారి హృదయం మారదు, వారి బ్రతుకు మారదు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టం అడుగుడు, అది మీకు అనుగ్రహించబడును. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, మీకు ఇస్తాను అంటాడు. మనం యేసయ్యలో నిలబడితే, ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తూ ఉంటే మీకేది ఇష్టమో అడగండి, ఇస్తానంటున్నాడండి. చక్కగా కూర్చొని గమగా జీవిస్తేనండి ఈ లోకములో గనులకు లేని జీవితం మనకిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం ఈ రోజున. పరమ తండ్రి తన చేతుల్లో చెక్కుకున్నవాడు, నిత్యం మనం కాపాడుతున్నవాడు, నిత్యం మన వైపు చూస్తున్నవాడు, మనకు కనిపెడుతున్నవాడు, మనకి శోధన రాకుండా మన వెంటాడుతున్న దురాత్మను దూరపరుస్తూ మన చుట్టూ తన కాపుదల పెట్టినటువంటి ఆ దేవునికి మనం దగ్గరగా ఉండకపోతే మనమండి చాలా నష్టపోతాం. ఈరోజు చాలామందికి ఎంత నష్టపోతున్నామో అర్థం కావట్లేదండి. దేవునికి దూరమై చాలామంది రోగాల పాలైపోతున్నారు. దేవునికి దూరమై త్రాగుడికి బానిసైపోతున్నారు. దేవునికి దూరమై పాపానికి శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారండి. దానివల్ల ప్రయోజనం ఏముంది? మనకి దేవుడు ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాల భక్తుడు చెప్తున్నాడు. అంటే ఈ ఒక్క జీవితంలోనే మనం యేసయ్య కోసం జీవించాలండి. ఈ ఒకే ఒక్క జీవితం. ఈ జీవితం తర్వాత మనం ఎంత రొమ్ము కొట్టుకున్నా ఏడ్చినా మనం మరి ఎవ్వరు వినరండి. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కూడా అందులో కాలుతూనే ఉండాలి. ఆ జీవితం తప్పించడానికి కదా యేసయ్య లోకానికి వచ్చింది. ఆ నరకం తప్పించడానికే కదా. మొన్న మధ్యన ఒక ప్రోగ్రాం చూశానండి. అందులో ఒక దావీదుని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో అబద్ధం నాకు తెలియదు, కానీ నాకు చాలా బాధ వేసింది. ఆ పరలోక దర్శనం అనే ఒక ఆయన బుక్ చెప్తూ 1000 మందిలో ఒక్కళ్ళే రక్షించబడుతున్నారు అన్నాడు. ఆ మాట వినేసరికి నాకు చాలా బాధ వేస్తుందండి. ఎంత బాధ వేస్తుందంటే ఆ రోజు నేను దేవుడి దగ్గర చాలా ఏడ్చి, ఏంటి ప్రభువా, భూమి మీద ఇంత స్వార్థ ప్రకటించబడుతుంటే ఇన్ని సంఘాలు, ఇన్ని సంస్థలు, ఇన్ని పరిచర్యలు, ఎక్కడ చూసినా 100 కొద్ది చర్చీలు, 100 కొద్ది సంఘాలు, 1000 కొద్ది సేవకులు, 1000 కొద్దిగా స్వార్థ ప్రకటిస్తున్నారు కదా. 1000 మందికి ఒక్కలేనా? నేను లెక్కేసుకున్నాను. మా గ్రామం మొత్తం ఒక 6000 మంది జనం ఉంటే 6గురు రక్షించబడేది. నాకు భయం వేసిపోయింది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని నాకు వణుకొచ్చేసింది. ఆ రోజు నేను దేవుని దగ్గర ఏడ్చానండి. ఏంటి ప్రభువా, వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా, అగ్నిగుండం పాలైపోవాల్సిందేనా? ఏడ్చి నేను ప్రార్థన, ఎందుకంటే నేను చేయకుండా మీకు చెప్పకూడదండి. ప్రభువా, భూమి మీద ఇంత జనాంగు నరకానికి వెళ్ళిపోతే, ఒకరోజు సాతాను అంటాడు, ఆయనకి రక్షించడం చేతగా లేదు, కొద్ది మందినే రక్షించుకున్నాడు, ఇదిగో నా బలం చూడు, ఎంతమంది నరకాన్ని తీసుకెళ్ళాలని చెప్పి విడిచిపడతాడు. భూమి మీద మనం ఏం చేయాలి? ఆయన నిలిచి ఉండి మనం మోకరించి ప్రార్థన చేయాలి. యేసయ్య లోకానికి వచ్చి తన వంతు పని తను ముగించుకొని వెళ్ళిపోయాడండి. ఈరోజు నీ వంతు పని నీకు అప్పచెప్పాడు, నా వంతు పని నాకు అప్పచెప్పాడు. నీకు అప్పగించి పని నువ్వు చేసి కొన్ని ఆత్మలు సంపాదించాలి, వాళ్ళ పరలోకం చేర్చాలి. ఈ లోకంలో ఆస్తులున్నా లేకపోయినా పర్వాలేదు, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, మంచి గృహాలు, మంచి స్థలాలు ఏమి లేకపోయినా పర్వాలేదండి. నరకానికి వెళ్ళకున్న ఆత్మలను పరలోకం చేర్చాలి. అది నిజమైన భక్తి అండి. ఆ భక్తి లేకుండా మనం ఏం చేసిన ప్రయోజనం లేదు. అదంటే మనకున్నప్పుడు ఆ రోషం, ఆ భక్తి, ఆ పౌరుషం అనుకున్నప్పుడు దేవుడు అడుగు, నీకేది కావాలి ఇస్తాను. నేనైతే అడుగుతాను. ఏమడుగుతా అంటే, ప్రభు నేను చచ్చిపోయే వరకు ఎంతమందిని ఇస్తావు, అంతమంది పరలోకం చేర్చే వరం వాళ్ళ సంఘాల్లో కూడా పంపించే వరం అని అడగట్లా. ఇంకా సంఘాల్లోకి చాలామంది వస్తున్నారు, కానీ మారు మనసు ఉన్నట్లా. పాటలు పాడుతున్నారు, మారు మనసు ఉంట్లా. ప్రార్థన చేస్తున్నారు, ఉపాసన, మారు మనసు ఉన్నట్లా. దేనికి వస్తున్నారంటే వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారు, రక్కలు తీర్చుకోవడానికి వస్తున్నారు. తర్వాత వాళ్ళకి తీరుకుంట్లా యేసయ్య దగ్గరికి రావటానికి. ఈ లోక మాయలో పడిపోతున్నారు. కానీ యేసయ్య అంటే, నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉంటాను, మీకేది ఇష్టం అడగండి అంటే మనం ఏం అడగాలి? మత్తయి 7:7 కూడా అంటాడు, అడుగుడే మీకు ఇవ్వండి. అంటే మనం ఏం అడగాలండి? ప్రభువా, నన్ను రక్షించావు కదా, నాలాంటి అనేక రక్షించే వరము నాకు ఇవ్వు. స్వస్థత వరం లేకపోయినా పర్వాలేదండి. 5-6 సంవత్సరాలు నా తల్లి చనిపోయింది. నాకు 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి నా తండ్రి చనిపోయాడు.
నన్ను పెంచిన అమ్మమ్మ, తాతయ్య, అత్తమామలు అందరూ రక్షణ లేకుండా చనిపోయారు. నేను అనుకోండి ఈరోజు ఒకవేళ నేను పరలోకం వెళితే వాళ్ళందరినీ కూడా ఎక్కడ చూస్తాను? నరకంలో చూస్తాను, పరలోకంలో చూడను. ఈరోజు తెలిసి నేను యేసే గురించి వాక్యం చెప్తున్నాను, తలుచుకుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎంతో మందిని మనం ఈరోజు మన కళ్ళెదుట నరకానికి అప్పగించేసేస్తున్నాం. యేసే నిన్నెందుకు రక్షించాడంటే మనము రక్షించబడి అని తెలుసుకున్నాం కాబట్టి మన జీవితం మూసేలోపు మనలాంటి కొద్ది మందిని నరకం తప్పిస్తాం. రక్షించాడండి, ఆ పని కోసం రక్షించాడు. భూమి మీద నేను చెప్పాలంటే వేరే పని లేదు. మనుషులకి జ్ఞానము, తెలివి పెరిగే కొద్దిగా పాపం పెరిగిపోతుంది, ద్రవ్యం పెరిగే కొద్దిగా, అక్కర్లు పెరిగే కొద్దిగా జనంలో స్వార్థం వచ్చేస్తుంది, చంపుకోవటాలు ఎక్కువైపోతున్నాయి. భూమి మీద అండి నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. ఇలాంటి లోకంలో ఏదో సంపాదించుకొని ఇక్కడేమైనా ఉంటామంటే లేదు. యుగ యుగాలు వేస్తుంది ఉండే జీవితం కోసం ఫలించమంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మనమండి ఆయన నిజమైన పంట కావాలి. ఆయన తోటలో మనము ఒక ద్రాక్షవల్లి వలె ఆయనలో ఒక రెమ్మలుగా, ఒక పండులుగా, ఒక ఆకులుగా మనం ఆయనలో ఉండాలండి. ఆయనలో ఉంటే అది మనకు ఆశీర్వాదము. మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. కానీ దేవునికి వాక్యం చెప్తా ఉంది, నాలో ఫలించని ప్రతి తీగని నేను తీసివేస్తానంటున్నాడు. కానీ నేను చెప్తాను, ఈ వాక్యం వింటున్నా మనమందరం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నీలో ఫలించే కృప ఇవ్వయ్యా, నీలో నిలబడే కృప ఇవ్వు ప్రభువా. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. దేవుడు అన్యాయస్తుడండి, మనకేమీ లేకుండా చేస్తాడా? ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి కలిగిస్తాడు. కానీ మనం ఆయన నిలిచి ఉండాలి, ఆయన కొరకు జీవించాలి. మనం నిలిచి ఉంటేనండి మన తర్వాత మన పిల్లలను దేవుడు తీసుకొస్తాడండి. మనం నమ్మకంగా ప్రభువా నన్ను రక్షించవు కదా, ఈ లోకములు నా జీవితం ముగిసే లోపు ఇదిగో నీ కొరకు అనేక మందికి సాక్ష్యం ఇవ్వాలి, అనేక మందికి స్వార్థం చెప్పాలి, అనేక అతనికి ప్రార్థన చేయాలి ప్రభువా. అటువంటి కృప నాకు ఇవ్వండి ప్రభువా. ఒక యాత్రికుడా నేను కూడా ప్రయాణం చేయాలి, పౌలు గారు నేను కూడా మంచి పోరాటం పోరాడుకుంటూ వెళ్ళాలి ప్రభు అని చెప్పేసండి మనము ప్రార్థన చేసుకుంటూ వెళుతుంటే దేవుడు అండి మన ఆశ తీరుస్తాడు, మన కోరిక తీరుస్తాడు. లోకంలో వెండి బంగారాలు అడిగితే ఇవ్వడా అంటే అవసరమైతే ఇస్తాడు. కానీ అంతకంటే మన ఆత్మలు అడుగుతున్నాం కాబట్టి దేవుడు కూడా ఆత్మలు కావాలి కాబట్టి, దేవుడికి నమ్మకం పనిచేసేవారు కావాలి కాబట్టి ఆయన నమ్మకస్తులను చేయి విడవడు, నమ్మకం చేయి పట్టుకుంటాడు, నీ చేత పని చేపిస్తాడు, నా చేత పని చేపిస్తాడండి. కాబట్టి దేవునికి నమ్మకంగా జీవిద్దాం, దేవుడి మాట విందాం, దేవునికి లోబడదాం. మరొకసారి చదువుతున్నాను, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేను, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసివేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నీలో ఫలించే తీగగా ఉండాలి, నేను పనికిరాని తీగ ఉండకూడదయ్యా, నేను ఫలించాలి, ఫలించే వ్యక్తిని నిలబెట్టు అని చెప్పి మనం అందరం ప్రార్థన చేసుకుందామండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. వందనాలండి.